Hello all, welcome to my YouTube channel. This is Sujata. And previous video lo manam complete Excel introduction chusam kada. Ippudu ee video lo Excel protection, okay, Excel sheet protection, sheet, workbook, okay, complete ga overall ga Excel ante sheet by sheet మనము వేరే వాళ్ళు ఎడిట్ చేయకుండా మన డేటాని ఫార్మాట్ చేయకుండా మనము షీట్ని అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చో మనము ఈ వీడియోలో చూద్దాము. సో ఇనిషియల్లీ బిఫోర్ గోయింగ్ టు దాట్ నేను మెర్జింగ్ చెప్తాను, ఓకే. అండ్ మీకు మిగిలినవన్నీ తెలుసు కదా. సో మనం వర్డ్లో చూసాం ఆల్రెడీ. ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ బార్డర్స్, ఓకే, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇవన్నీ మనం కవర్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఓకే మెర్జింగ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈ షీట్లో మనం ఏదైనా డేటా ఎంటర్ చేస్తున్నాము. సో ఆ డేటాలో వచ్చేసి మనం ఫస్ట్ టైటిల్ ఇవ్వాలి, ఓకే. ఆర్ ఎల్స్ మనము ఏవైనా సెల్స్ మెర్జ్ చేయాలనుకుంటే, ఓకే, అంటే కలిపేయాలనుకుంటే అన్ని సెల్స్ ఇప్పుడు ఎన్ని నేను 3 నుంచి 3, 4, 5, 6, 7, ఓకే, రోస్ అండ్ కాలమ్స్ నేను మెర్జ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ హోమ్ మెనూలో మెర్జ్ అండ్ సెంటర్ పక్కన యారో మార్క్ ఉంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి, ఓకే. జస్ట్ మెర్జ్ సెల్స్ అనండి, ఓకే. అండ్ మనం ఇందులో టైప్ చేసుకోవాలనుకుంటే, ఓకే, చూడండి ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే మిగిలినవన్నీ హైలైట్ కాలేదు కదా. సో నేను ఒకసారి పక్కన క్లిక్ చేస్తున్నాను సెల్ మీద అండ్ అగైన్ మెర్జింగ్ సెల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, ఓకే. అండ్ ఇక్కడ టాప్ మిడిల్ సెంటర్ ఉంది కదా, ఓకే, మిడిల్ సెంటర్ మీద క్లిక్ చేశాను, హైలైట్ అయ్యింది చూడండి. సో నాకు మిడిల్ మళ్ళీ ఇక్కడికి సెంటర్లోకి రావాలి. సెంటర్ మిడిల్ రెండు హైలైట్ అయి ఉండాలి, ఓకే. కింద వీటికి ఎక్స్ట్రా అలైన్మెంట్స్ ఉన్నాయి. సో మనకున్న అలైన్మెంట్స్ ఏంటివి? లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై కదా. సో ఇక్కడ వచ్చేసి టాప్ సెంటర్, మిడిల్ సెంటర్, బాటమ్ సెంటర్, ఓకేనా. ఇక్కడ మనము క్లిక్ చేద్దాం, ఓకే. ఎంఎస్ ఆఫీస్ అని క్లిక్ చేశాను. అగైన్ ఐ am highlighting. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనము ఇది మెర్జ్ అండ్ సెంటర్ చూసాం కదా, ఓకే. మెర్జ్ అక్రాస్, ఓకే. ఓన్లీ రోస్ మాత్రమే హైలైట్ అయినాయి, కాలమ్స్ కాదు. అగైన్ మెర్జ్ సెల్స్ అంటున్నాను. ఈ మెర్జ్ సెల్స్లోనే మనం వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఫాంట్ని ఇక్కడ చూడండి కర్సర్ నేను ఆ టూల్ మీద పెడుతున్నాను. కింద ట్యాగ్లో ఓరియంటేషన్ డిస్ప్లే అవుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్, ఓకే, క్లిక్ చేస్తున్నాను. యో విష్, ఓకే. మనము ఏంటి ఫాంట్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు, ఓకే. రొటేట్ టెక్స్ట్ అప్, యాంగిల్ క్లాక్ వైజ్, ఎనీథింగ్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ షీట్ రో అంటే పైన ఒక రో ఇన్సర్ట్ అవుతుంది, ఓకే. చూడండి ఇక్కడ నేను సమ్ ఫైల్ 1 అని ఇస్తున్నాను, ఓకే. ఫైల్ 1లోనే ఉంచుతున్నాను. ఫైల్ 1 లేదా ఫైల్ 2, ఓకే. ఫైల్ 2 మీద నేను సెలెక్ట్ చేసి ఉంచుతున్నాను. సో ఫైల్ 2 పైన మనకు రో అనేది షీట్ రో ఇన్సర్ట్ అవుతుంది.
ఎక్కడైతే సెలెక్షన్ ఉందో దానిపైన ఒక రో, ఇన్సర్ట్ షీట్ రో అనగానే షీట్ రోస్ ఇన్సర్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ చూడండి బి కాలంలో ఉన్నాయి కదా ఇవి. సో ఇక్కడ నేను ఏ ఏ అండ్ బి అని ఇస్తున్నాను. ఓకే, నేను సెలెక్షన్ ఎక్కడుంది, నాకు బి కాలంలో ఉంది కదా. సో దానికి ముందు షీట్ కాలం అనేది ఇన్సర్ట్ అవుతుంది లైక్ దిస్. ఓకే, మీకు ఎలా కావాలంటే అలా కూడా షీట్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. ఓకే, ఇన్సర్ట్ షీట్ అనేది ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సెల్స్ కూడా అండ్ డిలీట్ కూడా సేమ్. ఓకే, ఆ సెల్ ఆ కాలమే డిలీట్ అవుతుంది, సెలెక్ట్ చేసిన కాలం డిలీట్ అయిపోతుంది. ఓకే, సెలెక్ట్ చేసిన రో డిలీట్ అవుతుంది. చూడండి సెలెక్షన్ ఎక్కడుంది, ఒక ఎంటీ రోలో ఉంది కదా, డిలీట్ షీట్ రో. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, ఈ షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనము ఏదైతే వర్క్ చేసుకున్నామో అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా? ఫార్మాట్లోకి వెళ్ళండి. ఫార్మాట్లో ఇక్కడ చూడండి ప్రొటెక్ట్ షీట్. ఓకే, ప్రొటెక్ట్ షీట్ దగ్గరే నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. పాస్వర్డ్ లెంత్ ఏం లేదండి, మీ ఇష్టం. ఓకేనా, ఓకే అంటున్నాను. రీఎంటర్ పాస్వర్డ్ సేమ్ ఇవ్వాలి. ఓకే, మనం పైన అక్కడ ఏమి ఇచ్చామో సేమ్ అదే ఇక్కడ కూడా ఇవ్వాలి. ఓకే అనండి. ఇప్పుడు చూడండి నేను టైప్ చేస్తున్నాను. సో ప్రొటెక్షన్ మోడ్లోనే ఉంది, అంటే రీడ్ ఓన్లీలో మాత్రమే ఉంది. ఓకే, the cell or chat that you are trying to change is protected. Okay, and therefore read only, edit చేయడానికి అవకాశం లేదు. సో ఇది మనము మళ్ళీ పాస్వర్డ్ తీసేయాలి అంటే సేమ్ ఫార్మాట్లోనే వెళ్ళండి. హోమ్ మెనూలో ఫార్మాట్ టూల్ ఉంది. సో అక్కడ అన్ప్రొటెక్ట్ షీట్ అనండి. పాస్వర్డ్ కంపల్సరీ యూ షుడ్ రిమెంబర్. ఓకే, ఇప్పుడు మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈస్ ఫైన్. వెల్, నెక్స్ట్ ఇక్కడ చూడండి రో హైట్. ఓకే, మనం రో హైట్ పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే అంత, యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ లేదా మన వర్క్ని బట్టి రో హైట్ పెరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ కాలం విడ్త్. ఓకే, విడ్త్ సేమ్ దానికే అప్లై చేస్తున్నాను. ఓకే, కాలం విడ్త్ అప్లై అవుతుంది, రో హైట్ అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా, చూడండి ఇక్కడ రోస్ని మనము హైడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఫైల్ 2 రోని హైడ్ చేయాలనుకుంటున్నాను, హైడ్ రోస్. ఓకే, అంటే 15th రో హైడ్ అయ్యి ఉంది, అది మళ్ళీ ఎలా హైలైట్ అవుతుంది? ఓకే, చూద్దాం ఒకసారి. చూడండి 11, 12 తర్వాత మనకి 13th రో అనేది పోయింది. దీన్ని అన్హైడ్ రోస్ అంటున్నాను. ఓకే, అలా మనం రోస్ని కానీ కాలమ్స్ని కానీ హైడ్ ఆర్ అన్హైడ్ చేసుకోవచ్చు. అండ్ షీట్ని కూడా కంప్లీట్ ఓవరాల్ షీట్ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ వర్క్ ఏదన్నా ఉంది, ఓకే, వేరే వాళ్ళకి మనము పర్మిషన్ ఇవ్వకూడదు చూడడానికి లేదా వర్క్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి అనుకున్నప్పుడు మనము ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ రీనేమింగ్ వచ్చేసి ఇక్కడ షీట్ మీద రైట్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి రీనేమ్ అనొచ్చు. అండ్ ఇక్కడ ఫార్మాట్లో రీనేమ్ షీట్ అని ఉంది. యూ కెన్ రీనేమింగ్ ద
right? I hope you understand till here. ఓకే, నెక్స్ట్ మనము ఇన్సర్ట్లోకి వెళ్దాం. ఇన్సర్ట్లో వచ్చేసి మనము టేబుల్ అండ్ ఇన్సర్ట్ టేబుల్ కూడా అనొచ్చు ఇక్కడ. ఓకే, మనము ఒక షీట్లో కానీ ఓకే మనము టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఫీల్డ్ నేమ్స్ పెట్టుకోవచ్చు యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. నేను కమింగ్ క్లాసెస్లో కమింగ్ వీడియోస్లో నేను ఇది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, పిక్చర్, క్లిప్ ఆర్ట్, యువర్ విష్. ఓకే, బై డిఫాల్ట్గా నా సిస్టంలో అయితే పిక్చర్స్ లేవు. ఓకే, మీరు ఒకసారి ఇన్సర్ట్ చేసి చూసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మన ఆల్రెడీ వర్డ్లో చెప్పుకున్నవే. ఐ థింక్ నో నీడ్ టు రిపీట్ ఇట్ అగైన్. అండ్ ఇంపార్టెంట్వి మేజర్వి మాత్రం నేను క్లియర్ చేస్తాను. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఎక్సెల్ని అంటే ఎలా ఇది హెచ్ లుకప్, బి లుకప్, ఓకే, ఇలాంటివన్నీ కూడా నేను అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను. ఓకే, అండ్ విత్ షార్ట్ కట్ కీస్. ఓకే, అది మనము కమింగ్ వీడియోస్లో క్లియర్గా చూస్తాం.